అడిగారా పిల్లలు అంటే నాన్న ఏడు మమ్మీ డాడీ ఏడని? ఆహా! లేదు. యాక్చువల్‌గా ఇద్దరికీ అర్థమైపోయింది తను లేరు అనేసి. ఓకే. ఎందుకంటే మేజర్‌గా మేముండేది చిన్న ఇంట్లో కాబట్టి ఏ గొడవ అయినా ఏదన్నా ఇన్సిడెంట్ అయినా పిల్లల ముందు అయ్యేది. మిడ్ నైట్స్ అయినా కానీ అరవడం చేయడము అంటే ఈ గొడవలు అంటే పెద్ద పెద్దగా అరుచుకోవడం చేయడము, బయట వాళ్ళు రావడం చేయడం అదంతా జనరల్‌గా జరిగేది ఏ ఫ్యామిలీలో అయినా కానీ. అలా పిల్లల మైండ్‌లో పడిపోయిందనమాట. సో నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను పేరెంట్స్‌కి, ఎవరైనా సరే పిల్లల ముందు గొడవ పడకండి. పిల్లల ముందు ఎప్పుడు మీరు హ్యాపీగా కనిపించడం ఉంటే, సో మా పేరెంట్స్ ఇలా హ్యాపీగా ఉన్నారు, మేము కూడా ఇలానే హ్యాపీగా ఉండాలి అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. అంటే పిల్లలు కూడా చాలా డిస్టర్బ్ అయి ఉండొచ్చు నాకు తెలిసి పాపం. పిల్లలు చాలా డిస్టర్బ్ అయ్యారు. చాలా డిస్టర్బ్ అయ్యారు. ప్రెజెంట్ ఓకే. ఓకే. అంటే ఇప్పటి వరకు అసలు ఎప్పుడు డాడీ గురించి మాటనే ఎత్తలే? లేదు లేదు, అడిగితే చెప్తారు నాన్న లేరు, ఏమయ్యారంటే సన్ దగ్గర పోయాడు లేకపోతే జేజ దగ్గరికి వెళ్ళాడు అనేసి అని అంటారు. ఓకే. బాబు చెప్తాడు, పాపకి అర్థమైంది కాబట్టి పాపను ఎవరు ఏం అడిగారు. కానీ బాబుని చూస్తే నాకు పాపం అనిపిస్తుంది. వాడు చిన్నోడు, అసలు వాడికి ఏం తెలియదు. చనిపోయినప్పుడు కూడా మేము అక్కడికి వచ్చినప్పుడు వాడిని చూస్తే, అంటే వాటర్ తీయడానికి వెళ్ళేటప్పుడు వాడిని చూస్తే చాలా పాపం అనిపించింది నాకే. అంటే మాకే ఏడుపు వచ్చింది అక్కడికి వచ్చిన. యాక్చువల్గా ఎండింగ్ తను సూసైడ్ చేసుకునే ముందు ఎండింగ్లో బాండింగ్ బాబుతో ఎక్కువ అయిపోయింది. చాలా బాండింగ్ అంటే తన ఇంటికి వచ్చేవాడు కాదు, ఎప్పుడన్నా ఆన్ అండ్ ఆఫ్లో వచ్చినా కానీ బయట చూసేసి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైతే తన బుల్లెట్ తెచ్చినప్పుడు సౌండ్, బండి సౌండ్ వినడము, లేదు మా మీద బండి సౌండ్ వింటాడు, ఎంత నిద్రలో ఉన్నా సరే లేచి నానొచ్చిండు అనగానే బయటికి వెళ్ళిపోయి ఒక రౌండ్ కొట్టేసి వచ్చేవాళ్ళు అనమాట. సో అది బాగా అటాచ్మెంట్. సో అది కూడా తనకు గుర్తు రాలేదు అన్నది నాది